డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ను ఘన విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మా సోదరమండలికి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి సహకారం అందించిన మీడియా వారికి, ఎలక్షన్ ఆఫీసర్స్కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేనుంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరిని నేను గెలిపించుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలామంది గెలిపించుకుంటా ఉన్నాం. పేరున ఒక్కొక్కరికి, నాకు పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, మా ఫ్యాన్స్కి ధన్యవాదాలు. కృష్ణార్జున ఐక్యత, నరేష్ గారు, నరేష్ రాజశేఖర్ గారి ఐక్యత, నరేష్ గారు రాజశేఖర్ గారి ఐక్యత, జీవిత గారి ఐక్యత. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, తల్లిదండ్రులని, పెద్దలని మనం గౌరవించినప్పుడు, వాళ్ళని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు గెలిపిస్తాడు. నా స్లోగన్లో అదే పెట్టాను నేను. తల్లిదండ్రులను ఆదరిద్దాం, అమ్మ మాని రక్షించుకుందామని రెండే మాటల్లో చెప్పాం మేము. ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పేసి మా అమ్మ విజయనిర్మల గారు, కృష్ణ గారు, ఎప్పుడు ఒక్కటి ఏం ఆశించకుండా, ఎప్పుడు మా అడగకుండా ప్రతి సంవత్సరం మా కుటుంబం నుంచి మేము పంపిస్తాం. నిజంగా ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. నేను కార్మికులకి, కళాకారులకి దేవుడుగా భావిస్తున్నటువంటి దాసరి గారు, ఆయన ప్రార్థించి వచ్చాం మేము. ధన్యవాదాలు. నా గురువు జంజాల, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ ఉండి మీరు గెలుచుకురండి, మేము మీతో ఉంటామన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు నాకు, మా దగ్గరికి వచ్చి ప్యానల్ బాగుంది, మీరు గెలుస్తున్నారని. థ్యాంక్స్ నాగబాబు గారు. పేరున నాగార్జున వచ్చారు, అందరు వచ్చారు. ఇంకా లిస్టు చాలా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మేమంతా కలిసాం, మేము ముగ్గురు ఒకటి, మేము ముగ్గురం కలిసి మాని ముందుకు తీసుకువెడతాం. గొప్ప సంస్థ చిరంజీవి గారు స్థాపించి ఎంతోమంది మహనీయులు, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు, మర్చిపోలేము ఆయన్ని, ఎన్నో టర్మ్స్, రాజేంద్ర ప్రసాద్ వరకు కూడా ఇంకెంతోమంది పనిచేశారు. మిత్రులారా, 2 నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను, తప్పని పరిస్థితి. మనస్ఫూర్తిగా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇవాళ డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు. కానీ మా అమ్మ మాకు సేవ చేయాలని చెప్పి మేమందరం వచ్చాం. అక్కడ జాయింట్ సెక్రటరీగా గెలిచాను, జనరల్ సెక్రటరీగా గెలిచాను. ప్రెసిడెంట్గా ఉండమంటే మిత్రుడు శివాజీకి నేనే ఉండమన్నా ప్రెసిడెంట్గా. నువ్వు ఉండు మిత్రమా అని మంచి మనసుతో చెప్పాను నేను. గెలిచాం. మనస్తాపాలు వస్తూ ఉంటే నేను కాదంటం లేదు. 2వ టర్మ్ ఇదంతా తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేది ఏంటి, కానీ చెప్పాలి. 2వ టర్మ్ నువ్వు అడిగావు,
మనస్ఫూర్తిగా నువ్వు ఉండండి జనరల్ సెక్రటరీగా జనరల్ బాడీలో నేను అనౌన్స్ చేశాను. అబద్ధ వాగ్దానాలు నేను చేయను. కానీ మానసిక క్షోభకు గురయ్యాం. అది ఎవరి వల్ల నేను చెప్పను. ఇవాళ క్యాంపెయిన్లో మేము ఎవరిని ఒక మాట అనలేదు. ఎవరిని తప్పుగా అనుకోవద్దండి, ఎవరిని దూషించడానికి అనలేదు. ఆయన అమ్మ ఇచ్చింది నువ్వేం చేశావని కొంతమంది, హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నారు వీళ్ళ కూడు తినాలని కొంతమంది, ఇలాంటి భయంకరమైన మెసేజ్లు మాలో ఎప్పుడు చూడలేదు. ఇలాంటిది నాకు ఇదేనా నా అమ్మ మా అనిపించింది. నాకు మా అందరికి కూడా గుండె మీద చేసుకుని వెళ్ళిపోయాం. అమ్మని నమ్ముతాను, తల్లిదండ్రులు గౌరవిస్తాం, మా కోసం ఊడిగం చేస్తాం. నేనేం మాట్లాడలేదు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ కూడా మా మధ్య, కానీ బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. మిత్రమా శివాజీ, నాకు 50 ఓట్లు రావు, నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కావు అన్నావు నువ్వు. నో 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 ఐఎమ్ టెల్లింగ్, ఐ హ్యావ్ టు టెల్. నో నో ఐఎమ్ టెల్లింగ్, ఇది ఓపెన్గా మాట్లాడింది. ఈ రోజున 70 ఓట్ల మెజారిటీతో నేను గెలిచాను. జీవిత అంతకన్నా మెజారిటీతో గెలిచింది రాజశేఖర్ గెలిచారు. అందరి ప్యానల్ గెలిచాం, అందరం ఒకటే. మేము శివాజీ కూడా ఒకటే. మిత్రమా, ఎప్పుడు నీతో ఉన్నాను నేను. వి లవ్ యూ, వి విల్ ఫర్గివ్. కలిసి పనిచేద్దాం, రండి. ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఆదరిద్దాం. ప్రతి ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేము మేనిఫెస్టో విడుదల చేశాం. పెద్దలు చిరంజీవి గారు మాట ఇచ్చారు, నేను మాట్లాడతాను ప్రభుత్వంతో ఆఫీస్ బిల్డింగ్ కొరకని ఆయన మాట ఇచ్చారు. ఆయన కృష్ణరాజు గారు వేదిక పైన వాళ్ళు కూడా చెప్పారు మేము ఉంటామని. ఇండస్ట్రీ అంతా మనతో ఉంది. ఏ పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పటికీ చెప్తున్నాను, రండి. ఇది ఎవరిని దూషించడానికి నేను లేదు, నా మనసుని చెప్తున్నాను అంతే. సారీ నేను ఏమన్నా తప్పుగాని ఉంటే కలిసి పనిచేద్దాం. మాలో ఒక మార్పుకు రావాలనే చెప్పాం మేము. సిల్వర్ జూబ్లీ ఇయర్ మచ్చలు ఏమన్నా ఉంటే తుడిపేసి ముందుకు పోదామన్నాం. ఇవాళ అదే యజ్ఞంలో మేము ముగ్గురు ఉన్నాం. అందరి ఆదరణ ఉంది. ఎవరైతే ఓడారో గెలిచారో అందరూ మా దగ్గరికి రండి. ఎవరైనా కమిటీలో ఉండొచ్చు, అందరికీ ఆహ్వానం ఉంది. కలిసి పనిచేద్దాం. శివాజీ, ఐ లవ్ యూ. నీ మీద ఎటువంటి శత్రుత్వం నాకు లేదు. మనమంతా 30 ఏళ్ళు కలిసి పనిచేసాం ఇండస్ట్రీ. లెట్ us బీ హ్యాపీ. ఖచ్చితంగా మాలో మర్చిపోలేనట్టు టర్మ్ కృష్ణార్జునులు మీరు ఇచ్చిన మాటకు నా చెల్లెమ్మ, మా బావగారు అనాలా, బావగారు, మేమంతా కలిసి పనిచేసి మేము ఒక మంచి టర్మ్ని ఇవ్వడంతో పాటు ఒక మంచి లీడర్షిప్ని అందిస్తా. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను. మంచి పని చేస్తాం. ఇవాళ నువ్వు ఏం చేసావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్కి తెలుసు. కాబట్టి పేరున చిన్న వాళ్ళు, జొన్నలగడ్డ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా మా కోసం వచ్చి కష్టపడి పనిచేశారు. ఎంతోమంది నా మేనేజర్లు, మా వాళ్ళు, పర్సనల్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా. 2 జాయింట్ సెక్రటరీలు గెలిచాం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచాం, జనరల్ సెక్రటరీ గెలిచాం, ప్రెసిడెంట్ గెలిచాం. 6 మంది అనుకుంటా ఎగ్జిక్యూటివ్ కూడా గెలిచాం. ఒక మంచి టర్మ్ని ఎవరు ఏ ప్యానల్ అనేది లాస్ట్ టైం కూడా మేము తీసేసాం. అందరు కలిసి పెంచేద్దాం. సురేష్ దా, వి లవ్ యూ. రాజీవ్ కనకాల ట్రెజరర్ గెలిచాడు, నా సోదరుడు. నేనంటే చాలా అభిమానం. శివబాలాజీ, ఈసారి మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నాం. ఉమెన్స్ ఇయర్ సందర్భంగా ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ మహిళలకి.
నాకు తన గెలుపు ఫస్ట్ టైం. కాబట్టి మహిళలకి ప్రత్యేకమైన నేను వెల్ఫేర్ కమిటీ స్థాపించి సక్సెస్ చేసింది మేము. ఇవాళ ఎవరికి పెన్షన్లు ఇవ్వాలన్నా ఏమి ఇచ్చాలన్నా దానికి నిర్ధారించింది మేము. గర్వంగా చెప్తున్నాను నేను. అదే నా గెలుపుకి మా గెలుపుకి కారణం. ఈసారి ప్రత్యేకంగా మహిళల కమిటీ ఒకటి పెడుతున్నాం. చెల్లెల జీవితాన్ని దానికి చూడాలి. శివబాలాజీ యూత్ ఇండస్ట్రీలో కొత్త యూత్ రావాలి, యూత్కి అవకాశాలు రావాలి, యూత్కి కౌన్సిలింగ్ కావాలి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా వీఆర్ డిక్లరింగ్ యూత్ కమిటీ ఆల్సో దిస్ టైం. వాళ్ళు బాడీని నడిపి వాళ్ళు కొన్ని నిర్ణయాలతో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ మా అటువంటి ఒక నాయకత్వాన్ని మేము తయారు చేస్తాం. నేను మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మీడియా సోదరులు ఒక్కొక్కరికి నమస్కరిస్తూ ప్రతి మెంబర్ నాకు ఓటైన వాళ్ళు ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా నా శిరసాయించి నమస్కరిస్తూ నా పక్క నుండి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినట్టు పవిత్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్, వి లవ్ యూ. కేఎల్ నరసింహారావు గారు మీరు అక్కడ దాక్కుంటే అలాంటి పాపం ఆయన ఉండి మొత్తం కౌంటింగ్ కూడా కూర్చొని చేశాడు. థ్యాంక్ యూ. ఎలక్షన్ ఆఫీసర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. పేరు పేరున గోకుల్ ఆనంద్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ నేను ఇక గతం గురించి తీయను. ఇది కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం, పనిచేద్దాం, మాను ముందుకు తీసుకెళ్తాం. తల్లిదండ్రులను రక్షించుకుందాం, మా అమ్మని రక్షించుకుందాం, తల్లిదండ్రులను ఆదరిద్దాం. జై మా, జై హింద్. కృష్ణార్జున ఐక్యత. అందరికీ నమస్కారం అండి. నేను కొన్ని రోజులుగా నేను మంచి నిర్ణయం తీసుకున్నానా లేదు ఏదైనా తొందరపడ్డానా అని నేను పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నా. ఏంటంటే నరేష్ వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ వచ్చి జీవిత గారిని జనరల్ సెక్రటరీగా నిలబడమని అడిగారు. తర్వాత వచ్చి జీవిత గారు మాత్రమే కాదు మీరు కూడా నిలబడాలి అని అడిగారు. బట్ నన్ను అడిగినప్పుడు మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసినట్టు చెప్పలేదు, కానీ ఒక ఆనరీ పోస్ట్ అలా లాగాడు. సో లాగితే నేను అనుకుని ఓకే ఆనరీ పోస్టే కదా, వీ కెన్ అడ్జస్ట్ అండ్ వీ విల్ డూ సంథింగ్. ఎవరు చేయలేదు కదా, ఎంతో అనుకుంటాం చూసినప్పుడంతా. తమిళనాడులో అంత ప్రమాణం చేస్తున్నారు, మలయాళంలో అంత ప్రమాణం చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేద్దామని అనుకుంటాము. అందరూ ఎవరెవరు పదవులకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాము, అందరూ చేద్దాం అన్నారు, కానీ ఎవరు చేయలేదు. సో ఈసారి నేను కొన్ని బాధల్లో మా అమ్మగారు పోయారని నా బాధల్లో బట్ షూటింగ్ లేకుండా కాదు, సూపర్గా షూటింగ్ వచ్చి కల్కి సినిమా చేస్తున్నాను. అది అది నెక్స్ట్ వస్తుంది. అండ్ గరుడ వేగ పార్ట్ 2 కూడా చేస్తున్నాము. ఎస్, ఇది వచ్చి ఎందుకంటే మా ఓటర్స్ 8 మంత్లు కాకుండా 8 కోట్లు చూస్తున్నారు, అందుకోసమే ఇదంతా చెప్తున్నాను. సో నేను మంచి సినిమా చేస్తూ ఈవినింగ్ టైమ్స్ నేను ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు కొంచెం డిప్రెషన్. సో ఆ డిప్రెషన్తో లేకుండా ఉండాలి, మీరు అందరితో పలకరించాలని నా డాక్టర్ అడ్వైస్ చేస్తే నేను సరే ఏం చేద్దాం, అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం, గేమ్ ఆడదాం, షటిల్ ఆడదాం అని అనుకుంటే అప్పుడు కరెక్ట్గా నరేష్ వచ్చారు. వచ్చి ఇలా అంటే ఓకే మన ఇండస్ట్రీకి పని చేద్దాం, పని చేసి లెట్ మీ డూ సంథింగ్, లెట్ మీ అచీవ్ సంథింగ్. అండ్ మన పేరు ఇదంతా మేమందరూ కలిసి చేసామన్న నా పేరు కూడా రాని అన్న ఐడియాతో ఇది మొదలుపెట్టాను. కానీ నేను చాలా పిరికివాడిని. ఏంటంటే ఒక కాంపిటీషన్ తట్టుకోలేను. నేను ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటింగ్ సిస్టంలో గెలిచాను, కానీ ఇవాళ థ్రిల్లింగ్ ఎంత థ్రిల్లింగ్. గ్రేట్. ఒక్కొక్కరు ఫస్ట్ జీవిత గెలిచినప్పుడు సరే జీవిత గెలిచింది, నేను గెలుస్తాను, నాకేంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఇంకొక హీరో ఎవరంటే శ్రీకాంత్.
సో ఇంకో హీరోతో ఆయన వచ్చి క్రికెట్ బ్యాట్స్మెన్, ఆయన అందరితో బాగా టచ్ ఉంది, నేను ఎప్పుడో వస్తాను, ఇప్పుడు నాకు ఓటు వేస్తారా, ఆయన ఓటు వేస్తారా, ఇదంతా నాకు భయం. చాలా భయాలు చేసి అది మీరు ఓటింగ్ రూమ్లో జరిగిన ఇదంతా ఉంటుంది, ఆయన పంపిస్తారు చూడండి, సూపర్గా ఉంటుంది. అంత టెన్షన్లో లాస్ట్లో అన్నీ ఓటోటిగా ఒక్కొక్కరిగా గెలిచాం. కానీ ఇప్పుడు ఉన్నారు మన రాజీవ్ కనకాల గారు, ఈయన వచ్చి ఇంకొక టీం, క్రికెట్ టీం అంటే 2 టీం ఉంటుంది, ఇంకో మెయిన్ ప్లేయర్. సో ఇప్పుడు అందరూ ఈ 2 టీం కలిసి ఒక టీం అయ్యింది. సో ఇలా మేము ఒక టీంగా ఉండి, అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలయ్య గారు అందరూ నాగబాబు గారు వచ్చి వేరే మాట్లాడారు, ఆయన కూడా చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ కూడా సహకరిస్తాము, మనం బ్రహ్మాండంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి ఉన్నారు. సో వాళ్ళ అందరినీ తీసుకుని నరేష్ ఆధ్వర్యంలో నా వైఫ్ చెప్పిన మాట నేను వింటూ వెళ్ళి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బ్రహ్మాండంగా అన్నీ ఏమేమి చేయడానికి ఉందో చేస్తాము. అలాగే యంగ్ హీరోస్ ఉన్నారు, శివబాలాజీ గారు, అందరూ ప్రతి ఒక్కరు చాలా పనిచేయాలని చాలా ఇదిగా ఉన్నారు, ఈర్షగా ఉన్నారు. సో వాళ్ళందరినీ పని చేయించి మేము సాధిస్తాం, మేము చెప్పింది మేము సాధిస్తాం. ఓకే, ఇప్పుడు జీవితం. అందరికీ నమస్కారం అండి. చాలా టైం అయిపోయింది, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. నేను ఎలాగ ఎలక్షన్కి వచ్చానో అంతా నరేష్ చెప్పేశారు. బట్ తను నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఫ్రెండ్, తను ఎప్పటి నుంచో మాకు రిలేషన్షిప్. సో ఈయన వచ్చి అడగంగానే ఫస్ట్ నాకు అసలు వద్దు ఇవన్నీ, ఎందుకంటే ఈయన రాజశేఖర్ గారు లేదు నువ్వు వెళ్ళు, నువ్వు కంటెస్ట్ చేయి, నువ్వు చెయ్యని ఒక డెసిషన్ తీసుకున్నది ఈయన. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్ గారిని కూడా నిలబెట్టేశాడు తను, మంచి మాటలు చెప్పి. యాక్చువల్గా నేను, నా పిల్లలు, నా డాటర్స్ ఇద్దరు, అయ్యో డాడీ నువ్వు వద్దు, ఎందుకంటే షూటింగ్ ఉంది, ఒక పక్క నా పనులన్నీ చేసుకోవాలి. ఈయన అసలు డిఫీట్, ఆ ఫెయిల్యూర్, అంటే క్యారమ్స్ ఆడుతూ ఓడిపోతే కూడా ఆయన భరించలేరు. ఇంత సెన్సిటివ్ క్యారెక్టర్ ఈయన ఎందుకు ఎలక్షన్లోకి దింపడానికి మేము మ్యాక్సిమం ట్రై చేసాం, మేము వద్దంటాం, తనేమో కంటెస్ట్ చేయమంటాడు. మాతో మాట్లాడినప్పుడు ఓకే అంటారు, ఈయనతో మాట్లాడిన వెంటనే ఓకే అనేస్తారు. ఇట్లా మొత్తానికి ఆయన కూడా. అండ్ నిజంగా మేము ఒప్పుకున్న తర్వాత ఒక 10 డేసే మాకు క్యాంపెయినింగ్ ఉండింది. ఎంత కష్టపడి అందరూ, ఇప్పుడు తను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి పనిచేసామంటే, ఎందుకంటే మాకు ఆపోజిట్ టీం చాలా స్ట్రాంగ్ టీం. ఇప్పుడు చూడండి రాజీవ్ కనకాల గారి లాగా ఇట్స్ వెరీ అంత స్ట్రాంగ్ టీంతో సడన్గా మేము వచ్చేసి టు కంపీట్ అనేసరికి ఇట్ వాజ్ సచ్ అ బిగ్ టెన్షన్ అందరికీ. చాలా కష్టపడి ఇంకా ఆఖరికి మా పిల్లల్ని కూడా దించేశారు ఈయన. షూటింగ్లో ఉంటాను నేను అందరికీ ఫోన్ చేయలేనురా, ఇదిగో ఈ డైరీలో ఉన్న మెంబర్స్ అందరికీ, అంటే 500 మెంబర్లు 600 మెంబర్స్ ఉన్నారు, ఈ అన్ని నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి, మమ్మీ డాడీ షూటింగ్లో ఉన్నారని. అంటే వాళ్ళిద్దరూ కూడా ఇంక ఇలాగా ఎవ్రీ మెంబర్తో మాట్లాడి మేము వీ వాంటెడ్. యాక్చువల్గా బేసికల్గా నేను దిగడానికి కారణం ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ అంటే ఏదో ఒక 10 మంది మధ్యలో జరిగిపోతుంది, అలాగా కాదు. ఎవ్రీ మెంబర్ రావాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. ఇది ఓట్ అనేది మన హక్కు. సో దీనిని మనం ఓట్ చేసి ఒక స్ట్రాంగ్ ప్యాలెంట్ని గెలిపించుకుంటేనే మనకి రేపు ఇది కావాలంటే మాకు అది జరగటం లేదు, ఇది జరగటం అనడం కాదు, మనకు జరిపించుకోవాలంటే సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. సో ఈ మూమెంట్ తీసుకురావాలని మేము అనుకున్నది. ఈయన కాల్స్ చేసింది ఎక్కడెక్కడి నుంచి, ఊర్ల నుంచి కూడా అందరు, చాలా మంది వేరే ఊర్ల నుంచి కూడా ఓటేసి వచ్చారు. వాళ్ళందరికీ నిజంగా అండి ఎలా థ్యాంక్స్ చెప్పాలో మనిషికి ఇప్పుడు చెప్పలేము. అందుకే నేను ఇట్లా చెప్తున్నాను. మీ పాప ఫోన్ చేశారని, మీరు ఫోన్ చేశారని, ఇలాగ అందరూ మాట మీరు చేశారని వచ్చామని చెప్పినంతవరకు మేము ఓట్ చేయలేదండి, ఫస్ట్ టైం వచ్చామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నానండి. మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. ఇవాళ దీని అంతటికీ ఒక ప్రూఫ్ ఏంటంటే, ఇవాళ వచ్చిన ఓటింగ్ ఇంత పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంతవరకు నాకు తెలిసి మూవీ దగ్గర 500 మంది వచ్చి ఓటింగ్ చేశారండి.
ఇంకా సెలబ్రిటీస్ వచ్చారు. ఆయన ఇకపోతే ఇప్పుడు ఈ విక్టరీ ఇప్పుడు సరే మేము విన్ అయ్యాము. రాజీవ్ కనకాల గారు ట్రెజరర్గా, శివబాలాజీ గారు ఇలాగ అందరిమి ఇప్పుడు ఆ ప్యానల్స్ టీంలు అన్నీ మారిపోయి ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు మేము అందరిమి ఒకటి, అందరిమి కలిసి పని చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మాకు ఆల్ ద బిగ్ విగ్స్ అంటే సాధారణంగా ఏమైపోయిందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే చిన్నవాళ్ళం అంటే చాలా మంది మీడియా వాళ్ళు ఎంతోమంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు ఒక లెవెల్ వాళ్ళే కనబడతారు, పెద్ద పెద్ద హీరోలు ఎవరు కనబడరు ఏంటి అని. ఈసారి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు అందరినీ, బాలకృష్ణ గారు అందరినీ కలిసాము, మహేష్ బాబు గారు, ఎవ్రీబడి. మా జనరేషన్ యంగర్ సో లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు అందరినీ టచ్ చేసామండి, అందరితో మాట్లాడాము. ఆయన ఉన్నారు కదా, ఒక నిమిషం మహేష్ బాబు గారిని షూటింగ్ దగ్గర కూడా వెళ్ళి కలిసాము. సో అందరూ వన్ సెట్ ప్లీజ్ కాసేపు ఆగండి సార్, జిందాబాద్ తర్వాత కొంచెం ఉండండి, చెప్పేది వినండి ముందు. సో అందరూ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ టు దెమ్ ఆల్సో. ప్రతి ఒక్కరు ప్రామిస్ చేశారు వీ విల్ వర్క్ ఫర్ మీరు మంచిగా విన్ అయ్యి వచ్చి ప్రాపర్గా ప్లాన్ చేయండి, మీ వెనక మేము వండి నడిపిస్తాము అంటే మాకి బిల్డింగ్ దగ్గర నుంచి, స్థలం దగ్గర నుంచి అన్ని చిరంజీవి గారు ఎవ్రీబడి ప్రామిస్. సో వీ ఆల్ విల్ బీ ఆఫ్టర్ దెమ్. వాళ్ళందరి హెల్ప్ తీసుకొని ఇంకొకసారి మీతో మేము అనిపించుకో మూవీ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ రాలేదేంటండి వీళ్ళు రాలేదని, అందరూ ఉంటారు ఈసారి ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎవ్రీబడి విల్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అందరితో డిస్కస్ చేస్తాము అందరినీ. అంటే సాధారణంగా చాలామంది ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇలాగ ఎలక్షన్స్ అస్తమానం వస్తే బాగుని ఇలాగ అందరం కలుసుకుంటామని అన్నారు. ఇలా ఇక మీద అలా అనిపించదండి. ఎవ్రీ 3 months మేము జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టి అందరినీ కలుస్తాము, అందరినీ డిస్కస్ చేసుకుంటాము, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము. తను అన్నట్టు ఎన్నో కమిటీస్ పెట్టి ఇప్పుడు విన్ అయిన వాళ్ళమే కాదండి, ఎఫిషియెంట్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి హెల్ప్ తీసుకుంటాము, వాళ్ళందరి స్కిల్స్ ఉపయోగించుకుంటాము. వీ విల్ డూ ద బెస్ట్. మీరందరూ యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. అందరూ అరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు ఇండస్ట్రీ ఎంత బాగుంది, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అనేలాగా మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. ఒకటి నేను మెన్షన్ చేయాలి, ఈసారి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. హేమ ఇండిపెండెంట్గా తను కంటెస్ట్ చేసి పెద్ద మెజార్టీతో గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో టు షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్ ఇది నేను చెప్తున్నాను. ఈసారి ప్యానెల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నాము. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎంత బాగా గవర్నెన్స్ ఉంటుందో కూడా మేము చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒకే ఒక నిమిషం అండి, మా ప్యానెల్లో కొంతమంది గెలిచారు. కోటా శంకర్ గారు ముఖ్యంగా చాలా అద్భుతమైన ఫైట్, రాజీవ్ కనకాలది కోట అద్భుతమైన ఫైట్. అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కలిసిపోదాం, మనం అందరం ఒకటే, ఎవరు బాధపడద్దు. టార్జాన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా చేశారు. 2 words from రాజీవ్ కనకాల గారు కూడా వచ్చి మాట్లాడారు. రాజీవ్ మాట్లాడారు. ఒక్క నిమిషం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను మళ్ళీ ఫోన్ చేసి నాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తాను. కమరాజ్ నీవమ్మా మాకు శుభోదయం. తెల్లారుజామున దాకా అందరూ బాగా కష్టపడి, అందుకే శుభోదయం అన్నాం. మాకు శుభోదయం. కొత్తగా ఏర్పడ్డ ప్యానెల్లో ట్రెజరర్గా నేను అడక్కపోయినా నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ ప్యానెల్ సభ్యులందరికీ, మాలో ఉన్న ప్రతి మెంబర్కి బాధ్యత. ట్రెజరర్గా ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా చూస్తానని ప్రెసిడెంట్ గారి సమక్షంలో, జనరల్ సెక్రటరీ గారి సమక్షంలో, అలాగే రాజశేఖర్ గారి సమక్షంలో, అందరి సమక్షంలో, ప్రెస్ వారి సమక్షంలో అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ. అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఇంకా టైం అయింది అనుకొని. ఒక సెకండ్. నాకు ఓటేసి గెలిపించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్యానల్, 2 ప్యానల్ అవన్నీ నరేషన్ అన్నట్టు ఏమీ లేవు, ఒకటే ప్యానల్, మా ప్యానల్. ఈ ప్యానల్లో అందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శివబాలాజీ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను అండ్ జాయింట్ సెక్రటరీగా
విన్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆ బిలీఫ్ పెట్టుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా మెంబర్స్ కూడా ఇంతవరకు నేను ఏసీ మీటింగ్స్ రాలేదు అండ్ నిజంగా ఏ యాక్టివిటీస్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. బట్ అయినా అక్కడ సంథింగ్ మీరు చూశారు అండ్ నాకు ఓట్ చేశారు. మీరు పెట్టిన నమ్మకాన్ని డెఫినెట్గా ఎక్కడ డిసప్పాయింట్ చేయను. విల్ డెఫినెట్లీ మూవ్ అండ్ వర్క్ ఫార్వర్డ్. అండ్ వెరీ హ్యాపీ జీవిత గారు కూడా ఈ టీంలో ఉండటం, బికాస్ ఎక్స్ట్రా బూస్ట్ అనమాట అది మాకు. ఎందుకంటే షీ మేక్స్ అస్ ఎనర్జెటిక్. సో థ్యాంక్స్ మేడం, అంటే ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల, ఇద్దరు కలిసి ఒకే టీంలో ఇప్పుడు బాధ్యతగా పనిచేయబోతున్నాము. అండ్ రాజశేఖర్ సార్ చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ ఎక్స్ట్రా బూస్ట్ మాకు. అంటే ఇక్కడ వర్క్ ఎంత ఇస్తారో అక్కడ వచ్చేసి అంత హ్యాపీనెస్ ఉంటుంది మాకు. సో ఇట్స్ వెరీ నైస్ అండి. అండ్ ఆల్రెడీ మేము ఇచ్చిన మేనిఫెస్టోలో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ దట్ అండ్ నెక్స్ట్ అప్డేట్ చేస్తుంటాం అండ్ విల్ బీ ట్రాన్స్పరెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా నరేష్ గారు జనరల్ సెక్రటరీకి వచ్చిన తర్వాత చాలా పాలసీలు పెట్టారు. ఆ పాలసీలు కొన్ని నెరవేరాయి, మిగతావి ఇప్పుడు మేము ఖచ్చితంగా మా సాయశక్తుల జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, మా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, మొత్తం మా శివబాలాజీ గారు అందరి ఆధ్వర్యంలో మేము ఒకటే అనుకున్నామండి. మాలో ఉన్న చాలామందికి ఆకలి అనేది తెలియకూడదు, పని లేదనే ప్రసక్తే ఉండకూడదు. అందరికీ పని కల్పించడానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం. ఎంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్క్లూడ్. అందరికీ నమస్కారం. మరి హిస్టరీ 475 దాదాపుగా 500 పోల్ అయ్యాయండి. అండ్ ఎవ్రీబడి వాంటెడ్ ఎ చేంజ్ అండ్ ఎవ్రీబడి వాంటెడ్ నరేష్ గారు టు బి ద ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ, అదే రాజశేఖర్ గారు. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండి. అండ్ మంచి మేనిఫెస్టో వచ్చాము. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో అందరికీ ఉపయోగపడేలాగా ఖచ్చితంగా మేము పనిచేస్తామని మనసారా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద విక్టరీ అండి. ఇట్స్ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ సో మచ్. మాట చెప్పేసాను. అందరికీ నమస్కారం. గత నెల రోజుల నుంచి 2 నెలల నుంచి నరేష్ గారి వెంట ఉంటూ అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనకుండా ఈవెన్ ప్రతి చోటికి గణపతి కాంప్లెక్స్ ఎక్కడంటే అక్కడ ఓటర్స్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళందరి ఆశీస్సులతోనే ఈరోజు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎవరిని దూషించేది లేదు. అవి గతం గతహ అని మా ప్రెసిడెంట్ గారు గతంలోనే చెప్పారు. అవి గతం గతహ. ఫ్యూచర్ కోసం మంచి ప్లానింగ్ చేసి, ప్లానింగ్ చేయడమే కాదు, ప్లానింగ్ చేయడం ఒక ఎత్తు, ఇంప్లిమెంట్ చేసి చూపిద్దాం. ఏ ప్లానింగ్ చేసినా కూడా అది ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాము. ఖచ్చితంగా అందరం సమిష్టిగా పనిచేస్తాము. అందరం కలిసి ఎవరు గెలిచారా ఒక టీం ఉంది ఇప్పుడు. ఆ టీం 26 మంది కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. మా గౌరవాన్ని మరింత పెరిగేటట్టుగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను తక్కువ ఓట్లేసినా బట్ గెలిపించారు. అది గెలుపు ఇంపార్టెంట్. నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. ముందుగా నాకు టాప్ 10 8వ వార్డుగా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకున్నాను. దాదాపుగా 1.5 ఏళ్ళ నుంచి జనరల్ సెక్రటరీగా మన నరేష్ గారు ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్తూ జరుగుతుంది. ఆయనలో మంచి విజన్ ఉందన్న విషయం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ జరిగింది. సో అట్లా మధ్య చిన్న టెస్ట్ వచ్చిన దాని గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, అయినా అందరికీ తెలిసింది. సో కాబట్టి ఇది కంటిన్యూ అవుతూనే నాకు ఇంత మెజారిటీ ఇచ్చినందుకు కంటిన్యూగా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నాకు జీవిత గారు, రాజశేఖర్ గారు ఎప్పటి నుంచో బాగా పరిచయం. నేను ఇండస్ట్రీకి వచ్చిన జర్నలిస్ట్గా, వార్తా విలేకరుగా ఉన్నప్పటి నుంచే బాగా క్లోజు. సో వాళ్ళ సొంత ఇంటి మనిషి కింద ఉంటాను. మొన్న రాజశేఖర్ బర్త్డే కూడా నేనే స్వయంగా వెళ్ళి సాల్వ్ కప్పి షీల్డ్ ఇచ్చాను. అదే అనుబంధం ఏమనుకోకుండా అది ఈరోజు ఇలా వచ్చింది. సో వాళ్ళతో కూడా కలిసి చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మాకు దాదాపు ఇప్పుడు పోటీ చేసిన ఈసీ మెంబర్ చాలామంది దాదాపు 12 మంది గెలిచారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముఖ్యంగా మా రాజీవ్ నిజంగా మంచి సమర్థుడు, ఆయన సో బాగా చేయగలుగుతా అనుకుంటున్నాను. వీళ్ళందరూ ఒకటే టీం కింద ఉండి అందరూ చేయగలుగుతాం. ఎందుకంటే నరేష్ గారు మంచి ఆలోచన చాలా బాగుంటాయి.
ఆయన ఇప్పటి నుంచో అలా పాడుతూ వండర్ చేస్తున్నాను అనమాట. సురేష్ గారు సూపర్ డాన్సర్. సో కాబట్టి నిజంగా నరేష్ గారి ఆలోచనతో మా జీవితంలో ఆలోచనతో ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాగా శివబాలాజీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.